దైవం చిన్ముద్రధారిగా మన జ్ఞానములో దక్షిణము. దైవం చిన్ముద్రధారిగా మన ధ్యానములో దక్షిణామూర్తి ఉంటునట. 8వ సంఖ్యతో అష్టమ గర్భన అష్టమి తిథి నాడు ఆ దైవమే మౌనం వీడి అవతరించేనట. నవవిధ భక్తులలో సఖ్యత 8వదంట. అర్జునుడే సఖ్యతకు ప్రతీకంట. ఆ దైవమే గీతోపదేశం అర్జునకు చేసేనట, తరింప చేసేనట. దైవం చిన్ముద్రధారిగా మన ధ్యానములో దక్షిణామూర్తి ఉంటునట. 8వ సంఖ్యతో అష్టమ గర్భన అష్టమి తిథి నాడు ఆ దైవమే మౌనం వీడి అవతరించేనట. ఆ శ్రీహరియే 108 కమలాలతో అర్చించుండగా ఆ శివయ్య పరీక్షకు 2 కమలాలు తక్కువయేనట. కమలకుడైన ఆ శ్రీహరి తన 2 కళ్ళను ఆ స్వామికి అర్పించేనట. అంతా శివయ్య సంతసించి సుదర్శన చక్రాన్ని శ్రీహరికి ఇచ్చేనట. దైవం చిన్ముద్రధారిగా మన ధ్యానములో దక్షిణామూర్తి ఉంటునట. 8వ సంఖ్యతో అష్టమ గర్భన అష్టమి తిథి నాడు ఆ దైవమే మౌనం వీడి అవతరించేనట. అర్జునుడే కన్నప్పగా పుట్టగా ఆ శివయ్య కంట నుండి రక్తమే కారగా కన్నప్పగే కన్నీరు కార్చుచు తన కళ్ళను పెరకి గుర్తుగా తన కాలునే శివలింగమునకు ఉన్న కనులపై పెట్టి తన కళ్ళను పెట్టి సంతసించేనట. దైవం చిన్ముద్రధారిగా మన ధ్యానములో దక్షిణామూర్తి ఉంటునట. 8వ సంఖ్యతో అష్టమ గర్భన అష్టమి తిథి నాడు ఆ దైవమే మౌనం వీడి అవతరించేనట. నవవిధ భక్తులలో 9వ ఆత్మార్పణకు ప్రతీకగా నిలిచేనులే. కనులర్పి ఎంచి తరించిన కన్నులు ఆ శ్రీహరి మరియు కన్నప్పలే అంట. మాటలు ఎన్నైనా చెప్పవచ్చును గాని నిజ భక్తులుగా నిలుచుట ఎంత కష్టమో కదా. దైవం చిన్ముద్రధారిగా మన ధ్యానములో దక్షిణామూర్తి ఉంటునట. 8వ సంఖ్యతో అష్టమ గర్భన అష్టమి తిథి నాడు ఆ దైవమే మౌనం వీడి అవతరించేనట.